హలో ఫ్రెండ్స్, జాబ్ మేళా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ నుండి 2026కి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో అప్రెంటిస్ మరియు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. దీనికి ఎవరు ఎలిజిబుల్, శాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేకెన్సీస్. ఐఓసీఎల్ మొత్తం మీద 1600 పైన అప్రెంటిస్ వేకెన్సీస్ని అనౌన్స్ చేసింది. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్, ఐటీఐ చేసిన వాళ్లకి, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషీనిస్ట్ ఎట్సెట్రా. టెక్నీషియన్ అప్రెంటిస్, డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్లకి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ చేసిన వాళ్లకి కూడా అవకాశాలున్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక మంచి న్యూస్. గేట్ 2026 స్కోర్స్ ఆధారంగా ఐఓసీఎల్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రాంచెస్ వాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ. వయస్సు కనీసం 18 ఏళ్ల నుండి 24 ఏళ్ల లోపల ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. విద్యా అర్హత. మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లేదా బీఈ, బీటెక్ పూర్తి చేసుండాలి. సెలక్షన్ ప్రాసెస్. మొదట ఒక ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో పాసైన వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ ఇంజనీర్స్కైతే గేట్ స్కోర్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది, సో వెంటనే అఫీషియల్ వెబ్సైట్ iocl.comలోకి వెళ్ళి మీ డీటెయిల్స్ని రిజిస్టర్ చేసుకోండి. టెక్నికల్ పోస్టులకి అప్లై చేసేవాళ్లు NATS, NAPS పోర్టల్లో కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2026 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సబ్జెక్ట్స్. ఐఓసీఎల్ ఎగ్జామ్లో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 120 నుండి 150 నిమిషాలుంటుంది. ఇందులో ప్రధానంగా 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 ట్రేడ్ లేదా టెక్నికల్ నాలెడ్జ్, 75 నుండి 80% వెయిటేజ్. మీరు ఏ బ్రాంచ్ లేదా ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఐటీఐ ట్రేడ్స్, ఫిటర్, ఎలక్ట్రీషియన్ ఎట్సెట్రా. మీ ట్రేడ్ థియరీ నుండి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. డిప్లొమా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఎట్సెట్రా. కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, సర్క్యూట్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మీద ఫోకస్ చేయాలి. నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ లేదా అకౌంటెంట్, కామర్స్, అకౌంట్స్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పార్ట్ 2 జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, 20 to 25% వెయిటేజ్. ఇందులో కింద ఉన్న 4 టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నంబర్ సిస్టమ్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్. రీజనింగ్ ఎబిలిటీ, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, ఎనాలజీ, పజిల్స్. జనరల్ ఇంగ్లీష్, వొకాబులరీ, గ్రామర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, ఐఓసీఎల్ గురించి బేసిక్ నాలెడ్జ్. సో ఇదండి ఐఓసీఎల్ 2026 నోటిఫికేషన్ అప్డేట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మేళా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.